గొడవలో ఉన్న పెడితే రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది. దయచేసి కొనుక్కున్న వాళ్ళు కానీ ఏం చూసుకొని కొనుక్కోవాలని మేము చెప్తాను ఉన్నా పదే పదే. నేను ఒకటే చెప్పా, మీకు ఇప్పుడే చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయే వ్యక్తి ఎంఈవి. చెప్పా వాడికి ఇదేనని, ఇంకా అందులో డౌటే లేదు. మీకు ఎంటాడతామని చెప్తా ఉన్నా. ఆడే ఓటమే లక్ష్యం, ఎంటాడతామని చెప్తున్నా. వాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు ఓట్లు వేస్తాను అనుకున్నాడా? వాళ్ళు కాదు కదా, బ్రహ్మ దేవుడు కూడా ఆయన కాపాడలేరు. వాడిని గుర్తుపెట్టుకు. వాడి కోసమే పార్టీలు మారని కూడా చెప్తా ఉన్నా నేను. వాడి వల్లే పార్టీ మారని కూడా చెప్పాను గతంలో. వాడిని ఓడించిన లక్ష్యం చెప్తా ఉన్నా. నన్ను అభిమానించేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అభిమానించేవాళ్ళు, నన్ను కనీసం ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా ఇంత అభిమానించే వాళ్ళు కూడా ఒక్క ఓటు అడిగి వేయొద్దని చెప్పా. ఇప్పుడు చెప్తా ఉన్నాను, దయచేసి నన్ను కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అభిమానించే వాళ్ళు ఎవరైనా సరే ఒక్క ఓటు కూడా ఎక్కడైనా ఉండండి మీరు, పర్లేదు, ఒక్క ఓటు కూడా ఇలాంటి చిత్తకాటి కుక్కలకి వేయొద్దు. ఈ కుక్కలకు కానీ వేస్తే ఈ ఊరి మీద పడతాయి. దయచేసి చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ప్రతి మాట నా గుండెలోంచి వచ్చింది. దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి సోదరి మనకి చెప్తా ఉన్నా, విశాఖపట్నం ప్రతి ఒక్క పౌరుడికి చెప్తా ఉన్నా, ప్రతి యువకుడికి చెప్తా ఉన్నా, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. చిత్తకాతి కుక్కల్ని పోషించొద్దు. అవి మన ఇంటి మీద పడతాయి, మళ్ళీ కలుస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు అందరూ ఆలోచించండి. మీరు ఎక్కడున్నా సరే వాడి కోసం ఇంట్లోంచి రాలేని వాళ్ళు కూడా వెళ్ళి ఓటు ఉమ్మడి అభ్యర్థికి వేయాలి. ఎక్కడైతే రామకృష్ణ బాబుకి వేయమని నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను. దయచేసి ఎంత కోపం ఉన్నా కూడా ఏమున్నా కూడా వాడికి మాత్రం దయచేసి ఓటు వేయొద్దు. సైకిల్ లేకపోతే గ్లాసు, ఈ రెండు మీద ఏమని చెప్తా ఉన్నా. ఇంకొకటి ఏది కాదు, ఆ రెండు మీద వేస్తారు. సౌండ్ కూడా అలాగే వస్తుంది. రేపు వస్తాయి అన్నీ క్లియర్గా. నేను ఈనాడు పేపర్లో ఆధారాలు రాశారు. ఆయన మాట్లాడమనండి, ఆధారాలు నేను చూపిస్తాను. ఆయనకి వాడిని మాట్లాడమని చెప్తున్నాను. ఛాలెంజ్ చేసి ఇప్పుడు మూడోసారి మాట్లాడమని చెప్తున్నాడు. సంగతి అన్ని విత్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా ఇద్దరు. మాట్లాడమని చట్టం తన పని తను చేసుకుపోద్ది. గవర్నమెంట్ మారినండే ఫస్ట్ ఎంఈవి మీద చట్టం ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆడి మీద చట్టం చేస్తారు. అధికారులందరూ అక్కడే పనిచేస్తారు. ఏ విధంగా చెప్పాలి చెప్పండి. వ్యక్తిగతంగా ఈనాడు పేపర్లో రాశారు. వ్యక్తిగతంగా దానికి ఏముంది? వ్యక్తిగతంగా నా మీద మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా అంతే. నా మాటలు వ్యక్తిగతం. ఆయన చేస్తున్నటికి ఎంతమంది బాధ్యతలు లేరు. ధర్నాలు చేశారు. అదేదో అగడంపూళ్ళు అయితే ఇప్పటికీ గోలాడుతూ ఏడుతూ ఉన్నారు. ఎండాల్లో ఇప్పుడు చెప్పిన గృహపై రాజుగారు అని ఆయన సైడ్ తీసుకుని ఆయనకి ఏం చేశాడో ఇవన్నీ ఎన్నో కథలు వస్తాయి. మాట్లాడమని చెప్తాను కదా. చెప్పినా కూడా వినని పరిస్థితులు ఉన్నాయి కాబట్టే పార్టీ మారామని చెప్పాము. ఎన్నో చెప్పాము. ఆయనకు కూడా తెలుసు, ఇవన్నీ అందరికీ తెలుసు, విశాఖపట్నంలో తెలుసు. ప్రతిరోజు పేపర్లో ఉంటున్నారు. ప్రతిరోజు ఇలాంటి పనులు జరుగుతున్నాయి. అందరికీ తెలిసే జరుగుతున్నాయి. తెలియకుండా నేను జరగట్లేదు. ఇంకెనీ డౌట్? రైట్. రేపు 18వ తేదీన ఉదయం 9 గంటలకి మన ఎంబీపీ కాలనీ బీచ్ రోడ్లో నారా లోకేష్ గారు శంకర్రావం సమావేశం, ఆత్మీయ సమావేశం ఉంది. దానికి నగరాధ్యక్షులుగా సోదరులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని నేను పర్సనల్గా ఆహ్వానించడం కోసం రావడం జరిగింది. మేమిద్దరం ఎప్పుడు పోటీ చేసుకున్నా సరే స్నేహపూర్వకంగా పోటీ చేసుకున్నాం తప్పితే ఇవాళ ఈ పరిస్థితుల్లో లాగా పర్సనల్ విమర్శలు చేసుకున్నది ఏ రోజు లేదు. ఈ రోజుకి లేదు, ఆ రోజు లేదు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన సిద్ధాంతాలు ఆయన, మా సిద్ధాంతాలు తప్పితే మేము ఏ రోజు స్నేహపూర్వకంగా ఉన్నాం తప్పితే ఎప్పుడు అలా లేము. ఈరోజు పరిస్థితుల్లో ఇందాక ఈయన చెప్పినట్లు ప్రసాద్ రెడ్డి గారు కానీ ఎంవీవీని కానీ వదిలే ప్రసక్తి లేదు. మేమిద్దరం ఇవాళ ఒకే మాట, ఒకే బాట, విత్ డాక్యుమెంట్ ఎవిడెన్సెస్తో చూపిస్తాం. రమ్మనండి. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, వంశీ గారి దగ్గర, మా దగ్గర. 2 సంవత్సరాల క్రితమే, సంవత్సరం అయిందో
విజయసాయి రెడ్డి గారు చెప్పారు, దస్బల్లా భూముల్లో నాది 70-30 మీ ఎంపీది అంటే ఎంవీవీది 99 ఒకటి నాకన్నా గనుడని వాళ్ళ రాజ్యసభ సభ్యుడే చెప్పాడు. వంశీ గారు నేను చెప్పటం కాదు. 99 ఒకటి షేరింగ్ భారతదేశంలో ఎక్కడన్నా ఉందో చెప్పండి. అంటే ఎవరు ఎంత అవినీతి పరుడో మీ అందరికీ తెలుసు. డెఫినెట్గా కూడా తెలుగుదేశం జనసేన పార్టీ గెలిచి ప్రభుత్వం స్థాపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది, విశాఖలో భూ కబ్జాలు తగ్గుతాయి. ఎంతోమంది ప్రైవేటు వ్యక్తులు భూములు కూడా కబ్జా అయినాయి. అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మాస్టర్ ప్లాన్ అవకతవకలు ఉన్నాయి, అన్నీ తెలుసు మాకు. మీ ఇద్దరం మళ్ళీ విత్ డాక్యుమెంట్స్తో మళ్ళీ మీ ముందుకి మీడియా సమావేశానికి వస్తామని ప్రత్యేకంగా వంశీ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యాదవులతో ఒక మీటింగ్ పెట్టి ఆ ఓట్లన్నీ నాకే అని చెప్పారట. నేను చెప్తా ఉన్నాం, నేను పల్లా సీను ఇక్కడ ఉండగా ఓ పక్క పల్లా సీన్ని వాళ్ళ సైట్ ఎరగొట్టడం కాదు ఆ రోజే నేను వాదించాను కాదని. వినకుండా ఆయన సైట్లు ఎరగొట్టడం, ఆయన్ని 30 తిప్పలు పెట్టడం జరిగింది. ఒక పక్క నన్ను మానసికంగా ఎన్ని విధాలు ఇబ్బంది పడింది. మమ్మల్ని ఇద్దరిని కాదని ఈ విశాఖపట్నంలో ఒక ఓటు పడుతుందా నీకు? నీ పెట్టిన వాళ్ళు చెప్తున్నా, నీకు చెప్తున్నా, ఒక ఓటు యాదవ్ ఓటుకి ఒక ఓటు పడుతుందా? కళ్ళ కూడా ఉంచుకోవద్దు. ఇంకొక జనరేషన్లో ఏమన్నా ఉంటుందేమో, కానీ ఈ జనరేషన్ నీకు ఓటు పడుతుందని ఎక్స్పెక్ట్ చేయకు. మా మాట కాదని, మమ్మల్ని కాదని నీ పక్కన వాళ్ళు కూడా నీకు ఓటేరు, రాసి పెట్టుకో. ఏమ్మా?